హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సెక్యూటెక్ అఫీషియల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు మన వర్షాకాలంలో మనం కెమెరాస్కి ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. బేసిక్గా ఏంటంటే మాకు కూడా వర్షాకాలం వచ్చింది అంటే చాలా వరకు సర్వీస్ కాల్స్ అయితే పెరుగుతాయి. మాకు రెగ్యులర్గా ఆఫీస్ కాల్స్ రావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేను మీకు ఈ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ మీ కస్టమర్స్కి కానీ లేకపోతే కొత్తగా ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఈ వీడియో చూసినట్టయితే ఇప్పుడే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ అన్నది ఏదైతే కెమెరాస్ మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది అన్నప్పుడు మనకి ఫస్ట్ ఉండే ప్రాబ్లం ఏంటి అంటే కెమెరాస్ అన్నవి బయట ఉంటాయి. ఆ బయట ఉన్నప్పుడు మనం కెమెరాస్కి ఎంతవరకు వాటర్ ప్రూఫింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నది అయితే మనం ఇక్కడ చూసుకోవాలి. సో అక్కడ మనం వాటర్ ప్రూఫింగ్ చెక్ చేసుకోవాలి అంటే అక్కడ మనం కెమెరాస్కి పీవీసీ బాక్సెస్ పెట్టామా లేదా అన్నది అయితే ఫస్ట్ చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనం యూజ్ చేసేది బేసిక్గా బుల్లెట్ కెమెరాస్. ఆ బుల్లెట్ కెమెరాస్ వచ్చేసి IP67 అలాగే IP68 రేటింగ్తో వస్తుంది కాబట్టి సో అవైతే మనకి వర్షం పడినా సరే కెమెరాస్కి అయితే ఏం కాదు. ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఏదైతే పీవీసీ బాక్స్ పెడతామో కెమెరా వైర్ నుండి కెమెరా కనెక్టర్కి మధ్యలో మనకి ఆ లూప్ ఏదైతే ఉంటుందో ఈ వైర్ని మనం బాక్స్ లోపల నుండి ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఆ హోల్ ఉన్న దగ్గర మనం సిలికాన్ జెల్ అన్నది అయితే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న జెల్తోని మనం ఆ హోల్ని కవర్ చేసినట్టయితే ఈ వాటర్ అన్నది కెమెరా కనెక్టర్ వరకు పాస్ అవ్వకుండా మనకి అదైతే హెల్ప్ చేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా మనకైతే కెమెరాకి ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. థర్డ్ పాయింట్ మీరు చూసుకున్నట్టయితే మనకి కెమెరాస్ ఎప్పుడైతే మనం వర్షాకాలం పడేటప్పుడు కెమెరా ఫ్రంట్కి ఉండే లెన్స్లోని కంప్లీట్గా మనకైతే మాయిశ్చర్ పట్టడం జరుగుతుంది అనమాట. సో అలా మాయిశ్చర్ పట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు మన స్పెట్స్ కానీ లేకపోతే మన కార్ గ్లాసెస్ కానీ ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే మనం కూడా వర్షంలో కానీ లేకపోతే వాటర్ ఎప్పుడైనా పడినప్పుడు అదంతా మనకి మాయిశ్చర్ క్యాప్చర్ చేసి అదంతా మనకి ఫాగ్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో అలా ఉండకూడదు అనుకుంటే మనం ఆ టైంలో కెమెరా లోపల సిలికాన్ జెల్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది శాషే టైప్లో. నేను ఈ పక్కన మీకు ఫోటో వేసి చూపిస్తా. ఆ శాషే అన్నది కెమెరా లోపల ఉన్నట్టు అయితే ఆ మాయిశ్చర్ అది క్యాప్చర్ చేసుకుని మీకు అన్నది లెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి కెమెరాస్ మనకి వర్షాకాలం వచ్చింది అంటే రెగ్యులర్గా మనకి పవర్ కట్ అయితే జరగడం జరుగుతుంది కాబట్టి ఆ పవర్ కట్ జరిగే టైంలో కెమెరాస్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. సో అలా ఆఫ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనకి లేదా పర్టికులర్గా ఈ కెమెరా మనకి రన్నింగ్లో ఉండాలి అనుకున్నప్పుడు మనం కెమెరాకి అయితే ఇన్వర్టర్ కానీ లేకపోతే యూపీఎస్ కానీ లేకపోతే మనకి డీసీ అడాప్టర్స్లో కూడా ఇప్పుడు యూపీఎస్ టైప్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అది మనకి పర్టికులర్గా ఈ కెమెరాకి కావాలి అనుకున్నట్టయితే ఆ కెమెరాకి అడాప్టర్ పెట్టడం, లేకపోతే మనకి అన్ని కెమెరాస్ రన్నింగ్లో ఉండాలి అనుకుంటే యూపీఎస్ కానీ లేకపోతే మీకు బడ్జెట్ ఇంకా ఓకే అనుకుంటే ఇన్వర్టర్ కానీ పెట్టుకున్నట్టయితే మీకు ఏంటంటే 24/7 సర్వేలెన్స్ అనేది మానిటరింగ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే మనకి వర్షాలు పడేటప్పుడు ఆటోమేటిక్గా ఉరుములు పిడుగులు అయితే పడడం జరుగుతుంది అనమాట. సో ఈ ఉరుములు పిడుగులు పడేటప్పుడు మనకి ఏమవుతుందంటే మన ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో అయితే ఏదో ఒక ఫాల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఫాల్ట్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనం చెక్ చేసుకోవాల్సింది మన బిల్డింగ్ కానీ లేకపోతే మన షాప్కి కానీ లేకపోతే మన ఆఫీస్కి కానీ ఎర్తింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకుని ఇఫ్ ఇన్ కేస్ అదంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీరు MCB కానీ లేకపోతే సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ అని మార్కెట్లో అయితే మనకి అవైలబుల్గా దొరుకుతాయి. సో దాన్ని యూస్ చేసుకుని మీరు పెట్టుకున్నట్టయితే సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే అది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయి మన డివైస్ని అయితే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ఉందో లేదా అన్నది కూడా ఒకసారి మీరు కింద అయితే చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నట్టయితే మీరు ఏ టైప్ ఆఫ్ బ్రాండ్ CCTV వాడుతున్నారా అన్నది అయితే నా కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వర్షాలు పడేటప్పుడు మనకు ఆటోమేటిక్గా కెమెరా లెన్స్ మీద అన్నది అయితే వాటర్ అయితే అక్కడ మాయిశ్చర్ లాగా ఉండిపోవడం లేకపోతే అక్కడ డ్రాప్లెట్స్ లాగా ఉండిపోయి మనకి విజన్ అన్నది అయితే బ్లర్లా కనిపిస్తుంది. సో అలా బ్లర్లా కనిపించేటప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా మనం ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్ ఉంటాయి లైక్ మన గ్లాస్ క్లీనర్ కానీ లేకపోతే శానిటైజర్ ఈ టైప్ ఆఫ్ లిక్విడ్స్తో మనం ఏం చేయాలంటే మన యొక్క కెమెరా లెన్స్ మీద జస్ట్ అలా క్లాత్తో రబ్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా ఆ తర్వాత వాటర్ పడినా సరే అది ఆటోమేటిక్గా డ్రౌన్ అయిపోవడం వల్ల మీకు ఎక్కడ ఆ డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఆ బ్లర్ కానీ ఎక్కడ రాకుండా ఉంటుంది. సో అలా చేసినప్పుడు మీకు ఏంటవుతుందంటే కెమెరా కూడా పర్ఫెక్ట్గా విజన్ వస్తుంది. ఇప్పటివరకు మనం అయితే కెమెరాస్ కోసం అయితే మాట్లాడడం జరిగింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం మన యొక్క DVR కానీ NVR కానీ లేకపోతే POI స్విచ్ కానీ ఇవి మనం అవుట్డోర్లో పెట్టేటప్పుడు దానికి ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలన్నది అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఇప్పుడు మన DVR కానీ NVR కానీ POI స్విచ్ కానీ మనం బయట పెట్టాలి అనుకున్నప్పుడు మనకైతే అవుట్డోర్ ర్యాక్స్ అనేవి అయితే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో అవుట్డోర్ ర్యాక్స్ని యూస్ చేసుకుని మన DVR కానీ NVR కానీ POI స్విచ్ కానీ ఆ లోపల పెట్టినట్టయితే మనకి వాటర్ కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మన యూనిట్ అయితే సేఫ్గా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ లొకేషన్స్లో కూడా మీరు దాన్ని యూస్ చేసుకుని మీ యొక్క కస్టమర్కి అయితే మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట. చాలామంది చేసే బేసిక్ మిస్టేక్ ఏంటి అంటే మనం కెమెరాస్ అన్నవి ఆగిపోయిన తర్వాత పట్టించుకోనమాట. లైక్ ఎప్పుడైనా అది రెగ్యులర్గా మానిటరింగ్ అయితే చేసుకోవాలి. లైక్ కెమెరాస్ పని చేస్తున్నాయా లేదా, లేకపోతే DVR పని చేస్తుందా లేదా, రికార్డింగ్ అవుతున్నదా లేదా, దాని హెల్త్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ అయింది అనుకోండి ఆ టైంలో మాత్రమే మనం చెక్ చేస్తాం. సో అలాంటప్పుడు మీరు ఇఫ్ ఇన్ కేస్ కెమెరాస్ కానీ DVR కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఇమీడియట్గా టెక్నీషియన్ కాల్ చేసి అదైతే రిజాల్వ్ చేయించుకోండి. ఎందుకు అంటే రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ మీరు ఫుటేజ్ చెక్ చేయాలన్నా లేదా బ్యాకప్ కావాలన్నా సరే మీకు ఆ ఫుటేజ్ కానీ బ్యాకప్ కానీ ఎక్కడ దొరకపోవడం వల్ల మళ్ళీ మీరు దానివల్ల సఫర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.